ఫ్రెండ్స్, వి మోడల్ ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్ కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మాడ్యూల్లోని మాడ్యూల్ డిజైన్. మీరు కానీ వి మాడ్యూల్ యొక్క వీడియో ఈ ఫేజ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేసెస్ యొక్క వీడియోస్ని చూడకుండా ఉన్నట్టయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, మాడ్యూల్ డిజైన్ అనేది ముందు ఫేజ్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాడ్యూల్ డిజైన్ ఫేజ్ని స్టార్ట్ చేస్తారు. ముందు ఫేజ్లో హెచ్ఎల్డిని ఇన్పుట్గా ఈ ఫేజ్లోకి తీసుకుంటారు. ఈ ఫేజ్లో ఎల్ఎల్డిని రూపొందిస్తారు. ఎల్ఎల్డి అంటే లో లెవెల్ డిజైన్. మనం ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా పార్టిషన్ చేసుకున్నాం కదా. ఈ లో లెవెల్ డిజైన్లో ప్రతి మాడ్యూల్ని ఇన్ డెప్త్గా డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాడ్యూల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి సంబంధించింది అయితే ఆ యొక్క అప్లికేషన్లో యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలి అంటే టెస్ట్ ఫీల్డ్స్ ఎక్కడ అలైన్మెంట్ అయి ఉండాలి, దానికి యూజ్ చేసే కలర్స్ ఏమై ఉండాలి, ఆ తర్వాత ఆ యొక్క టెస్ట్ ఫీల్డ్స్ ఎటువంటి ఇన్పుట్స్ని సేకరించాలి అనే విషయాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ రాంగ్ ఇన్పుట్స్ ఎంటర్ చేసినట్టయితే ఎర్రర్ మెసేజ్ ఏమైనా డిస్ప్లే చేయాలా వద్దా అనేది కూడా ఈ లో లెవెల్ డిజైన్లో నిర్ణయిస్తారు. మీరు కానీ పాస్వర్డ్ని 3 times కన్నా ఎక్కువ తప్పుగా ఎంటర్ చేస్తే ఆ యూజర్ని అప్పుడు ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని ఏ విధంగా ఎగ్జిబిట్ చేయాలి అనే దాన్ని కూడా ఈ యొక్క లో లెవెల్ డిజైన్లో క్లుప్తంగా వివరిస్తారు. కొన్నిసార్లు అప్లికేషన్ బ్లాక్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు 3 సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన 4th time 5th time కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని మాడ్యూల్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అటువంటి మాడ్యూల్స్ ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేసి కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం కానీ ఫైనాన్షియల్ డేటాని ట్రాన్సాక్షన్ చేసే పని అయితే కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి అనేది ఈ లో లెవెల్ డిజైన్లో ఇన్ డెప్త్గా డిస్కస్ చేసి డిజైన్ అనేది చేస్తారు. కొన్ని మాడ్యూల్స్ అవుట్పుట్ డివైస్తో కనెక్ట్ అయ్యి ఉండవలసి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎటువంటి అవుట్పుట్ డివైస్ కనెక్ట్ అయ్యి ఉండాలి, అవుట్పుట్ ఏ ఫార్మాట్లో మన మాడ్యూల్ నుంచి రిలీజ్ కావాలి అనే విషయాన్ని ఇన్ డెప్త్గా డిజైన్ చేసి ఉంటారు. ఈ డిజైన్ కంపాటిబుల్గా ఉండాలి. అంటే మన డిజైన్ హై లెవెల్ డిజైన్కి అగెనిస్ట్గా ఉండకూడదు. ప్రతి మాడ్యూల్ యొక్క డిజైన్ రిమైనింగ్ మాడ్యూల్స్తో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. మన డిజైన్ వల్ల ఇటువంటి ఎర్రర్స్ కానీ కోడ్ బ్రేకేజ్ కానీ రాకూడదు. అంతేకాకుండా ఈ లో లెవెల్ డిజైన్ ఆధారంగా టెస్టర్స్ యూనిట్ టెస్ట్ డిజైన్ని రూపొందిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్ డిజైన్ యొక్క అవుట్పుట్ ఎల్ఎల్డి మరియు యూనిట్ టెస్ట్ డిజైన్. ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ అండ్ subscribe button to get notification from us, and also please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.